హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో బయట నేచర్ అయితే చాలా బాగుంది. మా కుట్టి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది వెదర్ని. సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ వెదర్లో కనుక మక్క గర్రలు తింటే చాలా బాగుంటుందని చెప్పేసి మేమైతే మక్కలు తెచ్చుకున్నామండి. సో మాకు ఇందులో మా కుట్టి కూడా మాకు హెల్ప్ చేసింది. తను చిన్న చిన్న చేతులతో మాకు హెల్ప్ చేసింది అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను ఈ రెసిపీని పూర్తిగా చూపించాలని తీసానండి. సో అందరూ నార్మల్గా చేసుకుంటారు తెలుసు, కాకపోతే మా స్టైల్లో ఎలా చేస్తామనేది మీకు తెలియజేయడం కోసం తీసాము. సో ఇందులో మనం ఒలిచిన మక్కల కంటే దానివల్ల వచ్చే డస్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను దాని డస్ట్ ఎలా ఉంటుందో. ఇదిగో చూసేయండి, ఇగో ఇలా ఉంటుందండి. సో ఇందులో మనం ఒక మిక్సర్లో ఒలిచిన మక్కల్ని తీసుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సర్లో వేసేసి మెత్తగా వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. సో వాటర్ పోయకుండా ఉంటే మిక్సీ బాగా వస్తుంది. సో ఇది చూడండి, పేస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో తర్వాత పట్టుకున్న పేస్ట్లో కూడా పైన కొంచెంగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. అది మీ ఇష్టం. కావాలనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసేసి చిన్న చిన్న అప్పల్లాగా కవర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ ఒత్తేసుకొని వేడివేడిగా మరుగుతున్న నూనెలో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసేసుకొని తినేయడమే. వేడి మక్కగారెలు రెడీ అయిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ కావాలి మాకు. సో థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.